జస్ట్ నా సాక్ష్యాన్ని ఆయనతో పంచుకున్నాను. నేను ఇంతకుముందు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా పరిస్థితి ఏంటని ఆయన జస్ట్ పరిచయం అయ్యాడు. నేను ఒక గాడ్స్ వే మిషన్ ట్రస్ట్ కోసం ఒక ల్యాండ్ కోసం తిరుగుతున్నప్పుడు మీ ఊర్లో ఏమైనా ల్యాండ్ ఉందని ఆయన దగ్గరికి వేరే బ్రదర్ ద్వారా వెళ్ళాము. సో ఆయన ఇప్పుడు పరిచయం అయ్యాడు. అప్పుడు ల్యాండ్ గురించి వెళ్ళినందుకు ఒక పాంప్లెట్ ఇచ్చి వచ్చినాయి, చదవండి మేము చేసే పరిచయం ఎలా ఉంటుందని. ఆ ఒక్క పాంప్లెట్ చదివి ఈయన నిజంగా మారు మనసు పొంది ఈరోజు బాప్టిజం తీసుకోవడానికి రెడీ అయ్యాడు. సో మీరు కూడా పని చేస్తే ఖచ్చితంగా దేవుడిని నమ్ముకుంటారు చాలామంది. మీరు పని చేయట్లేదు, ఎవరు దేవుడిని నమ్ముకోవట్లేదు. ఇప్పటివరకు 1500 గ్రామాలు తిరిగితే నాకు దొరికింది ఓన్లీ 59 చేపలే. మీరు వేటగాని చేస్తే ఖచ్చితంగా చేపలు పడతాయి. మీరు చేయట్లేదు. దేవుడు దీవించును గాక, దేవుడు గొప్పగా వాడుకును గాక. హల్లెలూయా. ఈ ఘాట్లో ఆంధ్ర రాష్ట్రం అంతా రక్షించబడాలి. నా జీవితంలో ఇంతకు మించిన గిఫ్ట్ నేను ఇవ్వలేను. ఇంతకు మించిన గిఫ్ట్ ఇంకెవరు కూడా. వందనాలు వందనాలయ్యా. ప్రపంచంలో దీనికి మించిన గిఫ్ట్ ఇంక లేదన్నా. మంచిగా రోజు చదువు. దేవుడు నిన్ను వదిలే నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు. అందుకే నేను ఏ బైబిల్ వాడుతున్నా నీకు కూడా అదే బైబిల్ ఇస్తున్నా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ
దీన దాసుని దర్శించుము. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు, ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు, ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. గొప్పగా కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన వెంకటరెడ్డి గారిని ప్రభా, అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా నేను తెలుసుకున్నందుకే వందనాలు ప్రభా. బిడ్డ ఈరోజు రక్షణ పొందుచుండగా ప్రభా, అనేక మందిని రక్షించే వాళ్ళు ఉండటానికి సహాయం చేయండి.
అయ్యా చీకటి నుంచి వెలుగులోకి నడిపించారయ్యా నీ స్తోత్రములు. పాపంలో నుంచి నీ రక్తంలో కడగబడడానికి తండ్రి ఈ రోజుకి నువ్వు మార్గం తెరిచావయ్యా నీ స్తోత్రం. అంతవరకు నీ సాక్షిగా ఉండడానికి సహాయం చేయి. అనేక మందిని ప్రభా నీ మార్గంలోకి నడిపించే తండ్రి జీవితంలో ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఇక్కడ ఉన్న సమస్త సేవకుల్ని విశ్వాసులు ప్రభా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ బాప్టిస్ట్ ఆరాధనలో నువ్వు జన్మించిన జన్మదిన రోజు నీ బిడ్డ రక్షణ పొందుతున్నాడు. అనేక మందిని రక్షించే వాళ్ళు ఉండడానికి సహాయం చేయమని, వారి బంధువులు కూడా రక్షణ పొందడానికి సహాయం చేయమని, ఇక్కడ ఉన్న దైవ సేవకుల్ని మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, మా అందరి పట్ల మీ యొక్క నామే మహిమ పొందుకోమని యేసు దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి, ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి. నిన్ను మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా. నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మేము నెల్లూరు జిల్లాలో పరిచయం చేస్తున్నాం. యాక్చువల్గా అయితే విజయవాడ వచ్చాం. ఇక్కడికి రావడానికి పోవడానికి 500 కిలోమీటర్లు. 500 కిలోమీటర్లు ఎందుకు వచ్చామంటే, నేను సువార్త చెప్తే మారు మనసు ఉంది బాప్తిసం తీసుకునే వాళ్ళు ఈ బ్రదరు 59వ నెంబరు. అయితే ఈయనకి ఇక్కడ ఎందుకు ఇప్పిస్తున్నామంటే, ఈయన భయంకరమైన విగ్రహారాధికుడు. వీళ్ళది రెడ్డి కమ్యూనిటీ. సో వీళ్ళకి వెంకటేశ్వర రెడ్డి అనే పేరు కూడా. సో ఆయనకి బాగా తిరుపతికి వాళ్ళకి బాగా లింక్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే హిందూస్లో ఏదైనా పారే నీళ్ళలో అయితే కొంచెం అది ఒకలాగా ఉంటుంది అనమాట ఆ ఫీలింగ్. సో ఇక్కడ దాకా వచ్చేదాకానే ఆ ఫీలింగ్, మునిగిన తర్వాత ఇంకేం లేదు. సో బాగుంటుందని తీసుకొచ్చాం. వీటన్నిటికంటే ముఖ్యంగా నాకు 650 మంది పాస్టర్స్ తెలుసు, కానీ నాకు నచ్చిన వాళ్ళు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. వాళ్ళల్లో మొదటి వేలు ఈ పాస్టర్ గారి పేరు స్టీఫెన్ గారు. విజయవాడ పరిచయం చేస్తూ ఉంటారు. ఆయనతో పెద్ద చరిత్ర ఇంకెప్పుడన్నా వివరిస్తాను. సో ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటంటే 40% ఏమో ఆయనకి పారే నీరు కావాలి, 60% ఏమో మంచి పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. సో ఈయన గారు ఎలా నమ్మారంటే దేవుడిని, ఆయన ఏం మేము బలవంతం చేయలేదు, ఒత్తిడి చేయలేదు. జస్ట్ నా సాక్ష్యాన్ని ఆయన తోటి పంచుకున్నాను. నేను ఇంతకుముందు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా పరిస్థితి ఏంటని ఆయన జస్ట్ పరిచయం అయ్యాడు. నేను ఒక గాడ్స్ వే మిషన్ ట్రస్ట్ కోసం ఒక ల్యాండ్ కోసం తిరుగుతున్నప్పుడు, మీ ఊర్లో ఏమైనా ల్యాండ్ ఉందని ఆయన దగ్గరికి వేరే బ్రదర్ ద్వారా వెళ్ళాము. సో ఆయన ఇప్పుడు పరిచయం అయ్యాడు. అప్పుడు ల్యాండ్ గురించి వెళ్ళినందుకు ఒక పాంప్లెట్ ఇచ్చి వచ్చినాయి, చదవండి మేము చేసే పరిచయం ఇలా ఉంటుందని. ఆ ఒక్క పాంప్లెట్ చదివి ఈయన నిజంగా మారు మనసు పొంది ఈరోజు బాప్టిజం తీసుకోవడానికి రెడీ అయ్యాడు. సో మీరు కూడా పని చేస్తే ఖచ్చితంగా దేవుడిని నమ్ముకుంటారు చాలామంది. మీరు పని చేయట్లేదు, ఎవరు దేవుడిని నమ్ముకోవట్లేదు. ఇప్పటివరకు 1500 గ్రామాలు తిరిగితే నాకు దొరికింది ఓన్లీ 59 చేపలే. మీరు వేటగాని చేస్తే ఖచ్చితంగా చేపలు పడతాయి. మీరు చేయట్లేదు, మీరేమో మీ పనులు మీరే, మీ డబ్బాలు మీరే కొట్టుకుంటున్నారు, కానీ ప్రభు కోసం ఎవరు పని చేయట్లేదు. అందుకని దయచేసి మీరు కూడా అందరూ చెప్పండి. చెప్పడం మాత్రమే మన వంతు. వాళ్ళని బలవంతంగా మనం మార్చలేం, దేవుడే మారుస్తాడు ఆయన చిత్తంలో ఉంటే. ఎందుకంటే నాశన దినం కోసం కూడా చాలామందిని ఆయన తయారు చేశాడు, కానీ ఈ రెడ్డి గారు మాత్రం పాపం ఆ లిస్టులో లేడు. ఈయన పరిశుద్ధుల లెక్కలోనే ఉన్నాడు. ఈ రోజుతోటి పాత జీవితం అంతా సమాధి కాబోతుంది, కొత్త జీవితంతో మళ్ళీ ప్రారంభించబోతున్నాడు. సో మీరు కావాలంటే ఆయన మాటలతో కనుక్కోండి. మేమేమి ఎలాంటి ఒత్తిడి చేయలేదు. ఆయన బాప్టిజం తీసుకోవడం వల్ల ఆయన ఏం ఆధార్ కార్డులో పేరు మారట్లేదు, ఆయన కులం మారట్లేదు, ఆయన మతం మారట్లేదు, ఆయన ఊరు మారట్లేదు, ఆయన జిల్లా మారట్లేదు, ఆయన దేశం మారట్లేదు. జస్ట్ ఆయన మనసు మారింది, నేను బాప్టిజం తీసుకుంటాను అంటున్నాడు. కావాలంటే ఆయన మాటలు మీరే వినండి. మల్లికార్జున గారు మా గ్రామానికి ఉదయాన్నే నేను 6 గంటలకి నిద్ర లేచున్నాను. అదే సమయంలో ఆయన చేరుకోవడం జరిగింది. జార్జి ఆయన ద్వారా వచ్చారు. ఆ జార్జి గారు నాకు సన్నిహితులు, మిత్రులు. ఆయన ఫోన్ చేయడం జరిగింది. వెంబటే నేను బయటకు వస్తే బయట కనిపించారు మల్లికార్జున అన్న గారు. ఆయన వచ్చిన విషయం గురించి నాతో చెప్పడం జరిగింది, స్థలం కోసం వచ్చాను అని. అక్కడే ఆయన కరపత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని మొత్తం చదవడం జరిగింది. ఆ తర్వాత మీకు నేను సహకరిస్తాను, మీరు చేస్తున్నటువంటి కార్యం చాలా గొప్పది, ఈ కార్యంలో మీరు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయనతోనే
సుమారు ఒక 5 నుంచి 6 నెలల వరకు నేను ఆయనతో ఉండటం జరిగింది. ఈ క్రమంలో ఆయన వాక్యం కూడా విన్నాను. ఆ తర్వాత నాకు ఈ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాటన్నిటి గురించి అంత అవగాహనకు వచ్చిన తర్వాతే నాకై నేనే బాప్టిజం తీసుకునేదానికి ముందుకు వచ్చాను. ఆమెన్. పాపం కొత్త కదా, నేనే కొత్త అనుకుంటే ఆయన ఇంకా కొత్త, కొంచెం ఇద్దరికి తడబట్టే ఉంది. మొత్తం మీద అయితే ఎవరి బలవంతం ప్రమేయం ఏం లేదు, ఆయన్నే దేవుడు మార్చాడు. ఆయన మారు మనసు పొందాడు, బాప్తీసం తీసుకున్నాడు. మీరు కూడా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు. మనం మాత్రమే బాప్తీసం తీసుకుని పరలోకి వెళ్ళడం కాదు, మన పక్కన వాళ్ళు ప్రేమించాలి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించుడి అని చెప్పాడు. మనం అగ్నిలో నుంచి లాగి రక్షించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. అనేక మందిని శిష్యులుగా తయారు చేయమని చెప్పాడు. మనం అంతా ఆ పనులు చేయట్లేదు. ఎంత పెద్ద సంఘాలు ఉన్నా కూడా కనీసం 100 మంది విశ్వాసం ఉంటే ఒక్క శిష్యుని కూడా చేయట్లేదు. 1000 మంది ఉంటే ఒక 2 కూడా శిష్యులను తయారు చేయట్లేదు. శిష్యులు లేని సంఘం అది చచ్చిపోయిన సంఘం. ఆత్మీయంగా మనం బయట సువార్త ప్రకటించకుండా ఆత్మల భారం లేకుండా ఉండే సంఘం కూడా చచ్చిపోయిన సంఘం ఆత్మీయంగా. దయచేసి మీరంతా మేలుకోండి. చివరి దినాల్లో ఉన్నాం. ఏ రోజు మన లాస్ట్ ప్రయాణమో తెలియదు. మనతో పాటు మన భార్య, పిల్లలు, ఆస్తులు, అంతస్తులు, కార్లు, పొలాలు ఏమి రావు. కానీ మనం ఎన్ని ఆత్మలు సంపాదించామో అది మాత్రం ఆ కౌంటింగ్ మాత్రం వస్తుంది. ఈయనేమి అమాయకుడు కాదు. ఈయన డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఈయన మంచి ఆసామి, వ్యవసాయదారుడు, ఎకరాల్లో పొలం ఉంది, ఇల్లుంది, మంచి కుటుంబం, అన్ని చదువుకున్నాడు, తెలుసుకున్నాడు. ఆయన కూడా అవును కరెక్టే, మేము చేసేదంతా కూడా నామకార్థంగానే ఉంది కదా, యేసు ప్రభు నిజమే కదా, నాతో పాటు చాలా మీటింగ్స్కి వచ్చాడు. ఒక 6 నెలల నుంచి నెలకు ఒక మీటింగ్ చొప్పున వచ్చేసాడు. అందుకని ఆయన అన్ని పరిస్థితులు తెలుసుకుని మాత్రమే ఆయన దేవుడికి ముందుకు అడిగేస్తున్నాడు అనమాట. సో ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మిక్సింగ్ ఉన్నప్పుడు 53 నుంచి 56లో సపరేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీ చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా 19 మంది చీఫ్ మినిస్టర్లు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా క్రైస్తవుల కోసం అసలు ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఘాట్ని కట్టించి ఈ గొల్లపూడిలో, విజయవాడలో అద్భుతంగా బాప్తిసాలు తీసుకోవడానికి ఎటువంటి ఆటంకం లేకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. దీన్ని బట్టి సీఎంగా అసలు నిజంగా నేను ఏదో ఒక పార్టీ తరపున కాదు కానీ సీఎంను నిజంగా ఈ విషయంలో అభినందించాలి. ఇంతవరకు చాలామంది చీఫ్ మినిస్టర్లు వచ్చారు కానీ ఎవరు క్రైస్తవుల కోసం ఇంత మంచి కార్యం చేయలేదు. ఎక్కడన్నా చేస్తేనేమో మొత్తం మొదలు వచ్చి అడ్డుకుంటున్నారు. అందుకని ఏకంగా ఘాటే పెట్టేశాడు ఆయన. ఈ ధైర్యానికి మాత్రం మెచ్చుకోవచ్చు. సీఎంని, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరమ తండ్రి నిన్ను విడచి దూరముగా పారిపోతిని, దుష్టుల సహవాసముతో దుర్వ్యాపారము చేసి తిని. భక్తి మార్గము తొలగి నీ సన్నిధి వీడి తిని, పరిశుద్ధుడనీదు ఆత్మను కోల్పోయి మిగిలి తిని. పరమునకు నీకు తండ్రి, పరమునకు నీకు విరోధినైతిని, పరమునకు నీకు విరోధినైతిని. పాపిగా మారితిని, దోషిగా మారితిని, అయినా క్షమించితివి, నీ రక్షణనిచ్చితివి. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ విడువలేనయ్యా నీ సేవను. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి, ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి. నిన్ను మరువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా. నన్ను చూచినావయ్యా, నన్ను దాచినావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా.
ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగువచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకునేటప్పుడు ఆకాశమే చీల్చబడిందని ఉంటుంది. ఈరోజు ఆ చీల్చబడటం నేనైతే ఆ కన్నులతో నేను చూస్తున్నాను. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇయ్యాలి, అగ్నితో బాప్తిసం ఇయ్యాలి. అప్పుడు మంచి శిష్యరకం జేమ్స్ గారు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించునుగాక, దేవుడు గొప్పగా వాడుకునుగాక. హల్లెలూయా. ఈ ఘాట్లో ఆంధ్ర రాష్ట్రం అంతా రక్షించబడాలి. ప్రతి నాస్తికుడు రక్షించబడాలి. ప్రతి విగ్రహారాధికుడు రక్షిపోసిన ప్రతి ఆత్మ, విజయవాడ పట్టణంలో ఉన్న ప్రతి ఆత్మ రక్షించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదుగా? ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అక్కడ ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఫోర్స్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ లేదు, నన్ను ఎవరు బలవంతం చేయలేదు. బలవంతం అయితే చేయలేదు. మీరు యేసుక్రీస్తే దేవుడని నమ్ముచున్నారు. నమ్ముచున్నాను. ఏ కష్టమైనా నిలబడతారు, నిలబడతాను, ఏ వ్యాధైనా నిలబడతారు, నిలబడతాను, ఏ శ్రమ అయినా నిలబడతారు. నిలబడతాను. ఆయనే లోకరక్షకుడని మీరు నమ్మారు, నమ్మాను, అంతే కదా? నమ్మాను. నాకు ఇచ్చిన అధికారంతో ఈయన్ని నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చుచుండగా దేవుని పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఈయన మీదకి వచ్చునుగాక. హల్లెలూయా. నన్ను రక్షించినందుకు, కాపాడినందుకు, పోషించినందుకు వందనాలే. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్న. నది విస్తారంగా ఉంది, యోర్దాను నది వల్లే ఉంది. యోహాను రెడీగా ఉన్నాడు బాప్తిసం పొందుకోవటానికి. నశించిపోవచ్చిన ఆత్మలు చాలా కల్లోలముగా ఉన్నాయి. మేము ఈయటానికి సిద్ధంగా ఉన్నాం. యేసుక్రీస్తు రక్షకుడని మీరు నమ్మినట్లయితే దేవుని కృపలో మిమ్మల్ని భద్రపరచునుగాక. హల్లెలూయా. నానయ్యా ఆశ కలిగియున్నానయ్యా, నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే, నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలననైనను క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా.
నేనెరుగనని ముమ్మారు నీ బొంకితిని నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని సహించక శత్రువు చెవి తెగ నరికితిని కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి సహించక శత్రువు చెవి తెగ నరికితిని కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి నన్ను విడువని నీ అద్భుత ప్రేమే నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే నన్ను విడువని నీ అద్భుత ప్రేమే నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది దావీదు కుమారుడా నా యేసయ్యా నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకుంటిని భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకుంటిని అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని దావీదు కుమారుడా నా యేసయ్యా నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా దావీదు కుమారుడా నా యేసయ్యా నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా ఆశ కలిగియున్నానయ్యా నన్ను విడువని నీ అద్భుత ప్రేమే నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే నన్ను విడువని నీ అద్భుత ప్రేమే నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది నా జీవితంలో ఇంతకు మించిన గిఫ్ట్ నేను ఇవ్వలేను, ఇంతకు మించిన గిఫ్ట్ ఇంకెవరు ఇవ్వరు కూడా.
వందనాలు వందనాలయ్యా. ప్రపంచంలో దీనికి మించిన గిఫ్ట్ ఇంక లేదన్నా. మంచిగా రోజు చదువు. దేవుడు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు. అందుకే నేను ఏ బైబిల్ వాడుతున్నా నీకు కూడా అదే బైబిల్ ఇస్తున్నా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. పోషించి పట్టణము నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సియోను పట్టణము నా మహారాజు నివసించు సామ్రాజ్యము. నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు. నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు. ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు. ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. అదిగో సియోను పట్టణము నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సియోను పట్టణము. ఆ పట్టణములో గొర్రె పిల్లై దీపమై వెలుగును. ఆ పట్టణములో గొర్రె పిల్లై దీపమై వెలుగును. తేజోవాసుల నిత్య స్వాస్థ్యమదియే. తేజోవాసుల నిత్య స్వాస్థ్యం. ఎక్కడున్నారన్నా? మేము గంగలో ఉన్నాం అక్క. ఇడిగో అక్క, ఇడిగో ఇతనే ఈరోజు కాల్ చేసాం. పేరు వెంకటేశ్వర రెడ్డి. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు మీరు బాప్టిజం పొందుతున్నారు. నైస్. పరలోకం అంతా సంతోషపడుతుంది అన్నయ్య. ఆమేన్. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇది మాకు నిజంగా దేవుడు ఇచ్చే గొప్ప గిఫ్ట్. వెల్కమ్ టు ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ. క్రైస్ట్ ఫ్యామిలీ అందరూ. అవును. థ్యాంక్ యూ అమ్మా. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కదన్నా? అది కూడా క్రిస్మస్ రోజు తీసుకున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు తీసుకోవడం. మైమన్కి స్టీఫెన్ అన్నకి దేవుడి గొప్ప దీవెన. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్లు అన్న ఇద్దరు మాత్రం. అవునండి. చాలా థ్యాంక్స్ అన్న. ఆల్ ది వే పాప వచ్చి ఇక్కడ తీసుకున్నారు. థ్యాంక్ యూ అమ్మా. అవధులు లేని ఆనందగానాలు, అవధులు లేని ఆనందగానాలు, రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము. రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము. 24
సంతోషకరమాయెను. పట్టణమే సర్వభూమికి సంతోషకరమాయెను. దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. మహిమతో నిండిన ఆ దివ్య నగరములో, మహిమతో నిండిన ఆ దివ్య నగరములో మహిమరాజు నా యేసుని కీర్తించి కొనియాడెదా. మహిమరాజు నా యేసుని కీర్తించి కొనియాడెదా. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు, నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు. ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు, ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము. ఆ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు.
తెల్లబారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో